నా హీరో మీద నాకు చిన్నప్పటి నుండి ఉన్న అభిమానం, నేను చదువుకునే రోజుల నుంచి అతని మీద పెంచుకున్న ప్రేమ, నేను స్థిరపడిన తర్వాత అతనికి ఏదో రకంగా సహాయ కార్యక్రమాలు చేసి, ఆయనకి దగ్గర అవ్వాలి అనే ఆలోచనతో నేను చేసినవి ఇవన్నీ. అంతేగాని నాకు ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. నేనేం ఫ్రాడ్ గాడిని కాదు. కావాలంటే 'డెక్కన్ క్రానికల్' గూడా నా మీద రీసెర్చ్ చేసింది. మీరు కావాలంటే అన్నీ చెక్ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా మాట్లాడుతున్నాడు 'రా ఎన్టీఆర్' సంస్థ వ్యవస్థాపకుడు. అయితే ఇక్కడ రాష్ట్ర కన్వీనర్స్ గాని, వీళ్ళు గాని ఎన్టీఆర్ చుట్టూ ఉండే ఆ కొంతమంది 6 ఏళ్ల నుంచి వాళ్ళందరికీ గూడా ఈ 'రా ఎన్టీఆర్‌కి' సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి సేవా కార్యక్రమానికి సంబంధించిన ప్రతి వీడియో గూడా వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళకి పంపించి, అన్నకి ఈ విషయం తెలిసేలాగా చేయండి. అన్నని వీలైతే ఒకసారి కల్పించండి. మాకు ఆ అన్నని కలవాలని ఉంది. ఎన్టీఆర్ అన్న అంటే మాకు ప్రాణం, మాకు పిచ్చి అని చెప్పి వీళ్ళు 6 ఏళ్ల నుంచి ట్రై చేశారు. అన్‌ఫార్చునేట్‌లీ ఇది అసలు జరగల. ఎన్టీఆర్‌కి అసలు ఈ విషయం తెలుసో లేదో కూడా నాకు తెలీదు. ఎందుకు అంటే తెలియకుండా మాత్రం ఉండదని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడు నా గురించి సొసైటీలో ఎవడన్నా 10 మంది మాట్లాడుతున్నారంటే నా దాకా ఏదో ఒక రోజు వస్తది. 6 ఏళ్ల కాలంలో ఒక వ్యవస్థ ఇంత బలంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ, ఎంతోమంది పేదలకి ఫుడ్ పెడుతూ, చదువుకి, సంధ్యకి అన్నిటికీ సమకూరుస్తూ, ఇలాంటివన్నీ చేస్తూ, ఇంత మంచి పేరు చేస్తూ, వాళ్ళు ఎన్నో వీడియోలు వాళ్ళ వెబ్‌సైట్‌లో గాని, సోషల్ మీడియాలో గాని పోస్ట్ చేస్తూ, ఇవన్నీ ఎన్టీఆర్ దాకా చేరకుండా ఉంటాయనేది నేను నమ్మను. అతను లైవ్ డిబేట్‌లోకి వచ్చి ఏబీఎన్ ఛానల్‌లో నేను క్లీన్ చీట్, నాకొచ్చి ఎన్టీఆర్ పంపించిన లెటర్ కూడా ఫేకే పెట్టారాళ్ళు. నిజంగా ఎన్టీఆర్ అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసినా, ఎన్టీఆర్ నిజంగా ఒక ఫోన్‌లో మాట్లాడినా, లేదు ఆయన ట్విట్టర్‌లో ఒక మెసేజ్ పెట్టినా సరే, మేము ఇవన్నీ ఇక్కడితో ఆపేసి మా పనులు మేము చేసుకుంటాము. మాకంత అవసరం కూడా లేదు. మా అభిమానానికి ఇంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ వస్తదని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారాళ్ళు. ఎంత బాధపడుతున్నారో ఆళ్ళు నిజంగా. బట్ నేను అభిమానించే వ్యక్తికి నేను ఒక మంచి పొజిషన్‌లో ఉండి, అయితే నేను ఒక మంచి అచీవ్‌మెంట్ చేసినప్పుడో, ఎప్పుడో ఒక ప్రాపర్ వేలో నేను అపాయింట్‌మెంట్ తీసుకొని కలవడానికి నాకు ఆ హీరో దగ్గర యాక్సెసిబిలిటీ ఉంది. నేను 'రామ్ చరణ్' కలవాలన్నా, నాకు 'పవన్ కళ్యాణ్' గారిని కలవాలన్నా, 'చిరంజీవి' గారిని కలవాలన్నా, ఒక మంచి కాజ్ ఉండాలి. నేనొకటి సాధించాను మీ వల్ల, మిమ్మల్ని చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను అంటే, నాకు గ్రాండ్ వెల్కమ్ ఉంటది. నేను గ్యారంటీ రాసిస్తా. అలాంటి హీరోలకి నేను అభిమానిగా ఉన్నా. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్‌గా ఉంది. అసలు 6 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న వాడికి, నేను ఇంతమందిని సాధించానన్నా, ఇంతమంది నమ్మారు నన్ను. 'రా ఎన్టీఆర్' అనే సంస్థని ఇంతమంది నమ్మారు. ఇన్ని వేల మంది నీ కోసం పనిచేస్తున్నామన్నా, ఒక్కసారి కల్పించండి మమ్మల్ని అని మీ చుట్టూ ఉండే వాళ్ళని అడుగుతున్నా గూడా మీరందరూ సహకరించకుండా, ఆ హీరోకి వీళ్ళకి మధ్య గోడలాగా నిలబడిపోయారా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా షాకింగ్‌గా ఉంది.